హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ చూసారు కదా, మేమైతే ముంబైకి రీచ్ అయిపోయాం అనమాట. సో ఇది రాగానే నెక్స్ట్ డే ఇంకా మా హస్బెండ్ ఏమంటే 10 days రీలొకేషన్ కోసం లీవ్ పెట్టుకున్నారనమాట. ఇంకా తనేమంటే డైరెక్ట్గా ఒడిషా నుంచి వచ్చేసారు. అండ్ మనం వచ్చేసి నెల్లూరు నుంచి, చెన్నై నుంచి వచ్చేసామన్నమాట. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 1 week అయితే ఉండబోతున్నాం మన ఇంట్లో. ఇన్నేళ్ళు ఇంట్లో ఉన్నాం కదా, వదిలి వెళ్ళిపోవడం అంటే అసలు ఎంత బాధగా అనిపిస్తుందో చెప్పలేను. ఎవ్రీ వ్లాగ్లో చెప్తూనే ఉన్నాను నేను మీకు, బట్ చెప్పినా కూడా ఎంత తక్కువే, ఆ ఫీలింగ్ అయితే చెప్పలేను. సో ఇంకా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని పిలిచామన్నమాట. ఒకరిద్దరిని అడిగి కనుక్కుంటే ఏది బెటర్ ఆప్షన్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇంట్లో ఉండే సామాన్లు అండ్ కారు, బైక్లు ఇవన్నీ కూడా కలిపి వాళ్ళు ఇంత అవుతుంది అని అప్రాక్సిమేట్గా వాళ్ళు చెప్తారు కదా బడ్జెట్. సో దాన్ని బట్టి మనం ఏది బెటర్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకుందాము అని చెప్పి ఒక 2-3 ప్యాకర్స్ అండ్ మూవర్స్ని అయితే మేము సెలెక్ట్ చేసుకొని పిలిచాము. సో ఇంకా వాళ్ళు రోజు వచ్చి ఇలా చూసి మొత్తం ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఎంత అవుతుంది అనేది చూసి చెప్పారనమాట. ఆల్మోస్ట్ అందరూ కూడా చెప్పడం ఏంటి అంటే 1.6 lakhs నుంచి 2 lakhs వరకు అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ చాలా ఉంది అండ్ సామాన్లు కూడా ఉన్నాయి కదా. సో అందుకోసం అండ్ దట్టు కారు, బైక్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే అవుతుంది. మేము 11-12 years బ్యాక్ చెన్నై నుంచి ముంబైకి వచ్చేదానికి మాకు అరౌండ్ 80,000 ఏమో అయిందనమాట. సో అప్పుడే అంత అయింది. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ అవుతుంది కదా ఖర్చు. సో ఇంకా అలా మేమైతే షాక్ అయిపోయాము. ఓ మై గాడ్, ఇంత అవుతుందా అని అనిపించింది. ఇంకా రెగ్యులర్గా ట్రాన్స్ఫర్స్ అయ్యే వాళ్ళకి చాలా కష్టం కదా ఇంత ఖర్చు పెట్టుకోవాలి అంటే. సో ఇంకా అది సంగతి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఆర్డర్ చేసేసుకున్నాము. ఇడ్లీ వడ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. బిట్టు ఎందుకు వచ్చినట్ట మ్యూట్? బిట్టు భయం వేసిందా? భలే వచ్చిందా అక్కయ్య పైన, మమ్మీ మంకీ పైన బేబీ మంకీ లాగా వచ్చిందో పోయి. సో క్యూట్. ఇక్కడ చూడు, మూతి సరిగ్గా పెట్టుకుంది, పెద్ద వెళ్ళిపోయింది పైకి. ఓడే ఏం చేస్తున్నారు? నువ్వు చూస్తున్నావా బిట్టు అక్కయ్యతో పాటు? నువ్వు కూడా చూస్తున్నావా? ఏం సినిమా అది? లౌడ్లీ. ఫైనల్ డెస్టినేషన్. ఓ ఓకే, వాచ్. బ్లడీనెస్. బ్లడీనెస్. ఓ మై గాడ్. బ్లడ్ లైన్స్ రా. బ్లడీనెస్ నీ ఇష్టమా? నువ్వు కెస్ కొడతావా వర్డ్ని చూసి చదవకుండా? అంతా అక్కలాగే. బాయ్, చూసుకోండి. లంచ్ రెడీ. అండ్ ఇప్పుడైతే కొంచెం ఫర్నిచర్ చూద్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ముంబైలో ఒక ఏరియాలో ఫర్నిచర్ చాలా బాగుంటుంది, తానే దగ్గర అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఒక హోల్సేల్ ఫర్నిచర్ షాప్ ఉందన్నమాట. లాస్ట్ టైం వెళ్ళాము, అంటే మనం పూజా మంది చూడడానికి వెళ్ళాము కదా, అప్పుడు చూసామన్నమాట. మాకు కొంచెం ఐడియా ఉంది. అక్కడికి వెళ్ళి కుదిరితే సోఫా సెట్ అండ్ డైనింగ్ టేబుల్ తీసుకుందామని వెళ్తున్నాం. మెయిన్గా డైనింగ్ టేబుల్ తీసుకుందామని, ఎందుకంటే సోఫా సెట్కి మెజర్మెంట్స్ కావాలి కదా. అంటే ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎల్ షేప్ సోఫా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది అండ్ స్పేస్ కూడా కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవచ్చు అని చెప్పి డైనింగ్ టేబుల్ మాత్రం 4-seater తీసుకుందాం అనుకున్నాం. సో దానికి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు కదా, మనం అప్రాక్సిమేట్గా తీసేసుకోవచ్చు నచ్చితే. బట్ ఇక్కడ అసలు డైనింగ్ టేబుల్ ఆప్షన్సే లేవు. జస్ట్ ఒక 2-3 ఆప్షన్స్ ఏమో ఉన్నాయి అండ్ దట్టు అవి కూడా 1.5 lakhs అలా చెప్పారనమాట. సో అంత అవసరం లేదు అనిపించింది. అంటే ఇప్పుడు తీసుకుంటే మనము లగేజ్లో వేసేయచ్చు కదా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్తో అని అనుకున్నాము. బట్ ఇంకా అక్కడ మాకేమీ నచ్చలేదు. ఎంత దూరమో అసలు అక్కడ నుంచి మేము ఒక 1.5 hour ఏమో ట్రావెల్ చేసి వెళ్ళి మళ్ళీ 1.5 hour వెనక్కి వచ్చాము. సో ఇంకా అలా వెళ్ళిన టైం అంతా వేస్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకెలాగో బయటకు వచ్చాము కదా, ఇంకా పిల్లలకి మోమోస్ అంటే చాలా ఇష్టం అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పార్టీకి నేను చాలా వ్లాగ్స్లో కూడా చూపించాను కదా. సో ఇంకా అక్కడికి వచ్చామన్నమాట, మోమోస్ తీసుకుందాము. ఇంకా తినలేం కదా మళ్ళీ ఇక్కడ. సో అందుకోసం డిన్నర్కి మోమోస్ తీసుకున్నాము. హలో, లాస్ట్ మోమోసా? నో, మేబీ లాస్ట్ మోమోస్ ఇన్ ముంబై. Bittu, do you miss momos? I mean when we go to Berhampur? Yes?
No, Amalu. Yes, of course. Of course, I miss everything. Everything. Yes. Everything like D-Mart, RCT, Momos, IKEA, Siddhivinayak. Kada? Actually, obviously we miss. Yeah. Annaya? Everything will be hot. సో నా మోమోస్ నేను కూడా మోమోసే తీసుకున్నా, ఫ్రైడ్ అండ్ స్టీమ్డ్ మోమోస్. బెస్ట్ మోమోస్ ఎవర్ అనమాట. ఇన్ని రోజులు మేము ఇన్ని ప్లేసెస్లో తినుంటాం కదా, బట్ ముంబైలో ఈ ప్లేస్లో మోమోస్ బెస్ట్. దిస్ ఈజ్ వన్ మెమరీ. We wouldn't let go. Awesome. తెలీదు మళ్ళీ వస్తామో రామో, ఇంక ఈ వీక్లో కుదిరితే ఇంకోసారి రావచ్చు, లేకపోతే అంతే, ఇదే లాస్ట్. ఇక్కడ అన్నీ బాగుంటాయి. ఇక్కడ స్ట్రీట్లో షవర్మా, పానీపూరి, చాట్ అన్నీ బాగుంటాయి. పాపా ASMR సౌండ్ లాగా వస్తుంది. ఆర్సిటీకి వెళ్ళినప్పుడు రిలయన్స్ అన్ని ట్రై చేద్దాం. సూపర్ ఉన్నాయి అసలు, మామూలుగా లేవు. బెస్ట్ మోమోస్ ఎవర్. ముంబైలో ఉంటాను. డిన్నర్ అయిపోయిన తర్వాత డీమార్ట్కి వచ్చాము. ఈ డీమార్ట్ మా ఫేవరెట్. అసలు ఇన్ని ఏళ్ళు ఇక్కడే మేము మాకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాము. సో లాస్ట్ టైం షాపింగ్ అనమాట. సో అంటే లగేజ్లో వేసేయచ్చు కదా మనకి కావాల్సినవి తీసుకుంటే, అందుకోసం అవి తీసేసుకున్నాము. బకెట్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. ఎందుకంటే బరంపూర్లో డీమార్ట్ అయితే లేదు. బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ అస్. షాపింగ్ చేసాను, చెప్పు కూడా తగ్గిపోయింది. చెప్పులు దిగిపోయినాయి. ఓకే, ఏం కొన్నాం? బకెట్స్, డస్ట్బిన్స్, స్టూల్స్. బకెట్లు, డస్ట్బిన్లు, ఇదేంది స్టూలు ఈ ట్రాలీలో ఉన్నాయి. అండ్ ఈ ట్రాలీలో ఇంకా చాలా ఉన్నాయి. డోర్ మ్యాట్స్, కర్టన్స్, అన్ని కర్టన్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ. సో అందుకే ఇక్కడ తీసేసుకున్నాం. డోర్ మ్యాట్స్, మగ్గులు, అండ్ దీంట్లో చాలా సామాన్లు ఉన్నాయి. ఇది బిట్టు టాయ్స్ వేసుకునేదానికి ఒక పెద్ద బాక్స్. వావ్, నైట్ టైం ముంబై 11:30 టైము. చూడండి ఎంత బాగుందో. వస్తున్నా ఒక సెకండ్, ఒకసారి వీడియో తీసేసుకుంటా. మన డీమార్ట్ లాస్ట్ టైం ముంబైలో డీమార్ట్కి రావడం ఇదే లాస్ట్ టైం. బాయ్ బాయ్ డీమార్ట్. ఇది మా ఫేవరెట్ అనమాట డీమార్ట్. అండ్ వస్తున్నాగు. ఓకే, ఓపెన్ ఇట్. అట్లా ఊరికి గట్టి గట్టిగా అన్నావు. సో ఈ బాక్స్ ఒకటి కొన్నాము బిట్టు టాయ్స్ వేసుకునే దానికి. అండ్ ఇంకా దాంట్లో ఈరోజు కొన్న సామాన్లు వేసుకొచ్చాం. బిట్టు బాబాకి క్రాక్స్, అండ్ ఇది హాస్ని పాపకి చదువుకునేటప్పుడు ఆమెకి ఈ బాటిల్ నిండా నింపాలంట, చదువుకునేటప్పుడు అంతా తాగుతూ ఉంటుందంట. సో ఈ 2 లీటర్ బాటిల్ ఒకటి కొనుక్కునింది, అప్పటి నుంచి అడుగుతుంది. సో ఇంక ఇప్పుడు కావాలని చెప్పుకొని ఇచ్చాను. ఓకే, it's almost like something you will get at the theater. That's also for me. అది కూడా అక్కయ్యకే. So if you put an arrow here and then put some snacks in there, you twist it and then it will choose the snack for you. ఓకే ఓకే, ఇంకా ఇది అక్కయ్య స్టడీ టేబుల్ పైకి కానీ వాష్రూమ్లోకి కానీ. అండ్ ఇవి 2 ట్రావెల్ సోప్ బాక్సెస్ చాలా బాగుంటాయి. ఇవి ఇలాంటివి ఆల్రెడీ నా దగ్గర 2 ఉన్నాయి, బట్ ఇది వేరే మోడల్. అండ్ ఇది సాల్ట్ కోసం సాల్ట్ డిస్పెన్సర్.
ఇవి చపాతీ కర్రలు. నా దగ్గర ఉండే అన్ని పాతగా అయిపోయినాయి, సో అవి మార్చేయాలి. అండ్ తర్వాత ఐస్ ట్రేస్ ఇలాంటి ఒక 2. అండ్ ఇవి దండాలు, రోప్స్, క్లోత్స్ ఆరేసుకోవడానికి. ఇవి ఏదో గ్లోవ్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఈ 2 తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి ఏంది హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్. ఇవి బిట్టుక్ షూస్, సిలిండర్కి వేసుకునే స్టాండ్, అంతే. ఇంకా ఏందవి 2 బకెట్లు, 2 డస్ట్బిన్లు, 2 మగ్గులు, డోర్ మ్యాట్లు, కర్టన్లు, అంతే. బాయ్ గాయ్స్, ఇక్కడికే 11,000 బిల్ అయింది. బాయ్ గాయ్స్. అండ్ ఇది నెక్స్ట్ డే. నా హస్బెండ్ బుక్స్ చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో. ముందు రోజు ఇంకా కొన్ని ఇచ్చేసాము. చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచో కలెక్ట్ చేసి పెట్టుకొని ఉన్నారు. చెప్పాలంటే తన ఇంజనీరింగ్ అప్పటి నుంచి ఉన్నాయన్నమాట బుక్స్ అయితే. అండ్ ఇంకా యూపీఎస్సీవి, అవన్నీ ఏపీఎస్సీవి బుక్స్ అన్నీ. ఓ మై గాడ్, అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయో. కొన్ని అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదు అన్నేళ్ల నుంచి. సో ఇంకా అవన్నీ కూడా అలాగే పెట్టేసుకొని ఉన్నాము. ఇంకా ఎందుకు వాడనప్పుడు వేస్ట్ కదా, మళ్ళీ ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ప్లేస్ వేస్ట్. సో అందుకనే ఇంకా నేను ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అవన్నీ ఇంకా వీళ్ళు ఉంటారు కదా పాత సామాన్లు తీసుకునే వాళ్ళు. సో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఇన్ని రోజులు నా ఇంట్లో ఏ వస్తువు అంటే యూజ్ లేకున్నా కూడా, వాడుకున్నా కూడా పడేనమాట. అన్నీ కూడా ఎత్తిపెట్టి నా మేడికే ఇచ్చేదాన్ని ఎవ్రీ మంత్కి ఒకసారి. లేకపోతే నేను ఎప్పుడు క్లీన్ చేస్తే అప్పుడు ఏ సామాన్లు వస్తే అవన్నీ కూడా నేను తనకే ఇచ్చేసేదాన్ని. బట్ ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక 2-3 సార్లు ఏమో ఇచ్చాము. అన్ని వేస్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకెందుకు అని చెప్పేసి వాళ్ళని పిలిచి ఇచ్చేసాము. తర్వాత ఇంకా బయటకు వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ ఏమంటే తనకి ఇంకేదో వర్క్ ఉంది ఆఫీస్లో, అంటే అంతకుముందు ఆఫీస్ వర్క్. సో అక్కడికి వెళ్తున్నారు. అండ్ ఇంకా మమ్మల్ని మాల్లో డ్రాప్ చేస్తున్నారు. ఎందుకంటే టైం జోన్లో కార్డు ఉంటుంది కదా, ఆ కార్డులో చాలా బ్యాలెన్స్ ఉంది అండ్ ఇంకా పాయింట్స్ ఉన్నాయి. సో అవి రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా పిల్లలు కాసేపు అలా ఆడుకుంటారు. అండ్ చెప్పాను కదా వీళ్ళు మెక్డానల్డ్స్ ఇంకా టాకో బెల్ అవన్నీ చాలా ఫేవరెట్. సో ఇంకా అవన్నీ బరంపూర్లో ఉండవు. ఇంకా అందుకని లాస్ట్ అండ్ ఫైనల్ టైం మనం ఉన్నన్ని రోజుల్లో ఒక 2 సార్లు అక్కడ తీసుకెళ్దాము అని వెళ్తున్నాము. హీరో బాయ్ అంట. హీరో బాయ్. హీరో బాయ్. డేటా పోయిందట. హనుమంత్ కనుక్కో. హనుమంత్ కనుక్కో. హనుమంతా అమ్మడ హనుమంత్ అని కొనుక్కో. హనుమంత్ ఏంది ఎందుకురా? ఊరికే స్టైల్ కదా అది. అమ్మ వేసుకుందమ్మా. పల్లెలే అమ్మ ఇది సిద్ధి వినాయక్. మేమున్న ఈ 1 వీక్ to 10 days ఏమంటే ముంబైలో మాకు ఇష్టమైన ప్లేసెస్ అన్నీ తిరగాలి అండ్ ఇష్టమైనవన్నీ పిల్లలకి తినిపించాలని డిసైడ్ అయ్యాము. అందుకే ఇద్దరిని తీసుకుని మళ్ళీ ముంబైకి వచ్చాం. లేదంటే యాక్చువల్గా నెల్లూరులోనే మమ్మీ దగ్గర వదిలిపెట్టేసి వెళ్దాం అనుకున్నాను ఇద్దరిని. బట్ ఇంకా హాస్ని ఏమంటే తన ఫ్రెండ్స్ని కలవాలి, ప్లీజ్ మమ్మీ నేను మళ్ళీ వస్తాను, ఇంక మళ్ళీ ఎప్పుడు రాలేను కదా, సో ఈసారి వచ్చి కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తానని అడిగింది. ఇంకా తను ఎలాగో తీసుకొస్తున్నాం కదా, ఇంకా బిట్టుని కూడా తీసుకొచ్చేద్దాము అని చెప్పి బిట్టుని కూడా తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఇంకా అలా వాళ్ళకి నచ్చినవన్నీ చేయించాను. ఆ లాస్ట్ 1 వీక్ అసలు అలా ఇదే లాస్ట్ 1 వీక్ అనుకుంటుంటే ఓ మై గాడ్ అసలు చెప్పలేను ఎంత బాధగా ఉందో. చాలా చాలా బాధగా అనిపించింది. అసలు ఒక ఊరు వదిలి వెళ్ళిపోవడం అంటే ఇంత బాధగా ఉంటుంది నాకు ఇప్పుడే అర్థమైంది. అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ అనమాట ఇది మాకైతే ఆర్సిటీ మాల్. ఇందులో ఎన్ని మెమరీస్ అసలు. బిట్టు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మేము ఇక్కడికే వచ్చేవాళ్ళమి. మాల్ అంటే ఇంకా ఇదే అనమాట, అన్ని బ్రాండ్స్ ఉంటాయి. సూపర్ మాల్ అసలు. ఏదైనా మీడియం ప్రైస్ కదా చాలా వేడిగా లేదు. చెప్పాలి అప్పుడు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం? తినే సాల్సా. ఏంటది?
ఎప్పుడు మెక్డీనే తీసుకునే వాళ్ళు, బట్ ఈసారి టాకో బెల్ తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఈ వీక్లో మన సామాన్లు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో వంట చేయడం కుదరదు కదా, సో అప్పుడు మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు బయట తినాలి. సో ఇంకప్పుడు మెక్డీ అవి తీసుకుందాంలే అని చెప్పేసి ఈసారి టాకో బెల్ తీసుకున్నాము. టాకో బెల్ కూడా చాలా బాగుంటుంది నచ్చే వాళ్ళకైతే, మాకైతే నచ్చుతుంది. సో ఇంక అక్కడ టాకోస్ తీసుకున్నాము. హాసిని ఏమంటే నేక్డ్ చికెన్ టాకో తీసుకుంది, అండ్ ఇంకా నేను నార్మల్ చాలుపా తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎప్పుడు తినే పిజ్జా బర్గర్లే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. మేము మోస్ట్లీ ఏ బ్రాండ్స్ అంటే అసలు 90% మెక్డీ ఏ పిల్లలు అయితే, లేకపోతే కేఎఫ్సి, డామినోస్ కానీ, పిజ్జా హట్ కానీ, అండ్ ఈ టాకో బెల్. ఇంకా నేను మా హస్బెండ్ అయితే అప్పుడప్పుడు అది ఉంటుంది కదా, సిజ్లర్ ఉంటుంది కదా, చికెన్ సిజ్లర్, అది లేకపోతే నూడిల్స్, ఇవే ఎప్పుడు ఇవే రిపీట్ చేస్తాము. ఇంకా వేరే కొత్తవేమీ ట్రై చేయము. బిట్టు Exciting mode. Exciting mode, right? Yeah. Which one? The Caribbean? Wait, San Francisco. Huh? San Francisco. Fast. Okay. Okay. Wait, which one? Downside. Like downside. Downside. Yes. Lambo. I'll take the Lambo. No. Oh, I'll take this car. Didi, I'm gonna defeat you. బ్రో, వాట్ ఈస్ దిస్? I'm gonna defeat my Didi. I'm gonna defeat my Didi. ఏందమ్మలు ఊగిపోతుంది? నువ్వు ఊగట్లేదు ఏందా? Press the button on the ceiling. ఈ రోజు ఏమంటే సగం బ్యాలెన్స్ వాడారు, కార్డులో ఉండింది టైం జోన్లో. అండ్ ఇంకా చెప్పాను కదా, ఇంకా మనం ఒక 4-5 డేస్ ఇక్కడే ఉండాలి. సో అప్పుడు మళ్ళీ వచ్చి ఆడుకుందురు అని చెప్పి వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ ఒక ఫోటో బూత్ ఉండింది, అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాం నేను, హాసిని పాప, బిట్టు. I have the card. I have the power of the card. ఆ తర్వాత జూడియోకి వెళ్ళామన్నమాట. హాస్నికి కొన్ని టాప్స్, జీన్స్ అవి తీసుకుందాము అని చెప్పి, కుదిరితే నాకు నచ్చితే కొన్ని తీసుకుందాము అనేసి. ఏంటో తెలీదు, అన్నీ మేము వదిలేసి వెళ్ళిపోతున్న ఫీలింగ్ అనమాట నాకైతే. అంటే అక్కడ మాల్ సరిగ్గా లేదు, డిమార్ట్ లేదు, మెక్డీ లేదు, ఏమి లేదు బరంపూర్లో. ఒక మెయిన్ ఇలాంటి ఒక పెద్ద సిటీ నుంచి ఒకేసారి ఒక చిన్న ఊరికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అనమాట నాకైతే. బరంపూర్లో ఉండే వాళ్ళు ఫీల్ అవ్వకండి, అంటే నేను ఇలా అన్నాను అని చెప్పి. నా ఫీలింగ్ అయితే అదే. అంటే ముంబైతో కంపేర్ చేస్తే బరంపూర్ అలాగనే కదా. రేపోరా అంట జూడియో కొట్టు. చాలేరా, వాడిని కూడా కనిపిని. పెళ్లి కూతురులాగా వచ్చాడు, పెళ్లి కూతురు. టాకో బెల్లో అన్లిమిటెడ్ కూల్ డ్రింక్ ఇస్తారనమాట. మేము ముందు కొన్ని తీసుకున్నాము, అంటే ఇన్ని సర్వింగ్స్ అని ఉంటాయి, 5 సర్వింగ్స్ ఏమో ఇస్తారు. సో అప్పుడు కొన్ని తీసుకున్నాము, అండ్ ఇంకొక 2 సర్వింగ్స్ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి కూల్ డ్రింక్ తాగేసి వచ్చాము, షాపింగ్ చేసి అలసిపోయాము అని చెప్పి. సో అంతే, ఇంకా నేను, హాస్ని పాప, బిట్టు బాబా అయితే ఇంటికి వెళ్ళిపోయాం. మా హస్బెండ్ కింద వెయిట్ చేస్తున్నారు కార్లో. సో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చినారనమాట. ఇంకా నెక్స్ట్ ఏమైంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈరోజు ఇది నా వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.